ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు త్వరలోనే జరిగే స్థానిక సంస్థల ఎన్నికల సమరం. అధికారిక కాంగ్రెస్ పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్లవలసిన మంత్రులు మాత్రం ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. అదేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, కులాల మధ్య పంచాయతీ, శాఖల మధ్య సమన్వయం లేక ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులు. ఇలా తెలంగాణ మంత్రుల మధ్య రోజుకు ఒక పంచాయతీ జరుగుతోంది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం సర్దుకున్నట్లే కనిపించింది. కానీ మళ్లీ ఆ వివాదం దారి మళ్లీ మరో అంశానికి అంటుకుంది. ఇప్పుడు ఆ వివాదం మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంత్రి వివేక్ వెంకటస్వామి నిజామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవిపై వ్యామోహం లేదని, దళితుల కోసం పోరాటం చేస్తున్న తనపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ప్రోత్సహించింది మా తండ్రి వెంకటస్వామి అంటూ చెప్పారు. లక్ష్మణ్కు కొంతమంది విషం ఎక్కిస్తున్నారని మంత్రి వివేక్ కామెంట్స్ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి నిజామాబాద్లో చేసిన కామెంట్స్కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. మంత్రి వివేక్ కొడుకును పార్లమెంటు సభ్యునిగా గెలిపించిందెవరు? నేను పార్టీలో సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ జెండా పట్టుకుని ప్రజల మద్దతుతో, పార్టీ కార్యకర్తల అండతో ఎదిగాను. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడిన మాటలను ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని అంటూనే వ్యక్తిగత విషయాలను, పార్టీ వ్యవహారాలను ప్రజావేదికల మీద మాట్లాడవద్దని, నీవు పలు పార్టీలు మారావని మంత్రి వివేక్ వెంకటస్వామిని పరోక్షంగా అర్థం వచ్చేలా అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని, వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. సరే, ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి. రేపు స్థానిక ఎన్నికలను పార్టీ బలోపేతం, పార్టీ ముఖ్యం అందరికంటే, మనందరికంటే పార్టీ ముఖ్యం. మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యాబినెట్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు. సరే, మన మధ్యలో ఏదైనా ఉంటే నేను తప్పు మాట్లాడినా, మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పార్టీ లైన్ కట్టుబడినట్టు, ఒకటే పార్టీ నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది. వారి విఘ్నతకే, వారి మర్యాదకే ఈ అంశాన్ని, వారి నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే, వారి విఘ్నతకే వదిలిపెడతాను. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ వర్సెస్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వారు ముదిరింది. ప్రస్తుతం ఇద్దరి మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వివాదం చేరింది. దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోవడం ఏంటి, నా శాఖలో పెద్దనం చెలాయించడం ఏంటంటూ మంత్రి కొండా సురేఖ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేడారం పనుల టెండర్లను తన అనుచరుడికి మంత్రి పొంగులేటి ఇప్పించే ప్రయత్నం చేయడం మంత్రుల మధ్య వివాదానికి కారణమని తెలుస్తోంది. దేవాదాయ శాఖకు సంబంధించిన 7 కోట్ల విలువైన టెండర్లను తన ప్రమేయం లేకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి కొండా సురేఖ ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రుల మధ్య టెండర్ల విషయం కంటే ఒకరి శాఖలో మరొకరి పెత్తనం, జిల్లాలో ఆధిపత్య పోరు వల్లనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి కొండా సురేఖ ఇద్దరి మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీసినట్లు తెలుస్తోంది. మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. సీనియర్ మంత్రులే బహిరంగంగా విమర్శలకు దిగడం పట్ల అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా లేదా చూడాలి.